కాబట్టి మన పిల్లలందరితో ఈ గణేష చతుర్థి రోజున చక్కగా పూజ చేయించి స్తోత్రపారాయణాదులు చేయించి గణపతి చతుర్థి రోజున విద్య అధ్యయన నిషేధం చెప్పారు. కాబట్టి పుస్తకాలు కూడా గణపతి దగ్గర పెట్టించి ఆ పుస్తకముల యందు కూడా గణపతిని ఆవాహనం చేసి చక్కగా పూజ చేసి తెల్లవారి ఆ పుస్తకములను తీసుకునే పద్ధతి. అందుకే పూర్వకాలంలో గణపతి చతుర్థి రోజున తప్పకుండా పిల్లలను మాత్రం చదివించని, అంటే చదవకుండా ఉండమని చెప్పేవారు. ఈరోజు ఒక్కరోజు ఆపండిరా అని. ఆ రోజంతా గణపతి యొక్క ఆరాధన. కారణం ఏమిటి అంటే గణపతి విద్యాప్రదాత, మనకు విద్యను అందించేటువంటి వాడు. కోరిన విద్యలకెల్లా ఉజ్జయ్యుండెడి పార్వతీతనయ. ఏ విద్య కావాలన్నా ఆ విద్యను నీకు ప్రసాదించేటువంటి గురువే ఆ మహాగణపతి. కాబట్టి గురువు యందున్నటువంటి గకారము గణపతి యొక్క బీజాక్షరము గకారము. గం గణపతయే నమః. ఇది సిద్ధిని కలిగింపజేసేటువంటి బీజాక్షరము అని చెప్పారు. గకార సిద్ధిదః ప్రోక్తః. సిద్ధిని కలిగింపజేసేటువంటి ఈ గణపతి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరు కూడా సంప్రదాయబద్ధంగా చెయ్యండి. వినాయక చతుర్థి సంప్రదాయంగా జరుపుకోండి. చక్కటి కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ నివేదన చెయ్యండి. కృత్రిమమైనటువంటి వస్తువులను వాడకండి. ఈ మధ్యకాలంలో ఆర్భాటాలు ఎక్కువైపోయాయి, ఆడంబరాలు ఎక్కువైపోయాయి. అంటే చిత్రవిచిత్రమైనటువంటి కలశములు, ఈ కలశాలకు పెద్ద పెద్ద అలంకారాలు ఇవేమీ ఎక్కరలేదు. రాగి చెంబు, రాగి కలశం పెట్టడము, సంప్రదాయబద్ధంగా పూజ చేసుకోవటము. అలాగే ఈ మధ్య అమ్మవారి యొక్క తలకాయలు, బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, అవన్నీ పెట్టడము. అంటే పూజలో ఆడంబరం కంటే ఆచారం అనేటువంటిది గొప్ప అనే విషయం తెలుసుకోండి. కావున సంప్రదాయబద్ధంగా నారికేల సమర్పణ చెయ్యండి. అలాగే కదలీ ఫలములను నివేదన చెయ్యండి. చక్కగా రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుభూజితం. గణపతి యొక్క పూజ ఎర్రటి పుష్పముల చేత చెయ్యండి. గణపతికి 108 మందార పుష్పముల చేత గణపతి ఆరాధన చెయ్యండి. అలాగే ఖచ్చితంగా మీరు ఎప్పుడు గణపతి పూజ చేసినా దూర్వాంకురములు లేకుండా గణపతి పూజ నిషిద్ధము. దూర్వాంకురములు ఉంటేనే గణపతి పూజ చెయ్యాలి అనేటువంటిది గణేశ పురాణ వచనము. శివారాధనలో బిల్వము, విష్ణు ఆరాధనలో తులసి, గణపతి యొక్క ఆరాధనలో దూర్వాంకురములు. కాబట్టి 2 దూర్వాంకురములను ఒక కట్టగా కట్టి, లేదా 21 దూర్వాంకురములను ఒక కట్టగా కట్టి ఆ కట్టతో ఆ గణపతి యొక్క ఆరాధన చెయ్యండి. కాబట్టి తప్పకుండా హరిద్ర అక్షతలను గణపతి యొక్క పూజలో వినియోగించండి. వడపప్పు కానీ, పానకం కావచ్చు, లేకపోతే కుడుములు, బియ్యపు నూకతో చేసినటువంటి ఉండ్రాళ్లను కూడా నివేదనగా సమర్పణం చెయ్యండి. ఒక మంచి నారికేలాన్ని సమర్పణం చెయ్యండి. అలాగే హోమం చేసేటప్పుడు అష్టద్రవ్యములు అంటే చెరకు ముక్కలు మొదలైనటువంటి వాటితో, తేనె మొదలైనటువంటి పదార్థములను గణపతికి నివేదన చెయ్యండి. చెరకు ముక్కలంటే మహాగణపతికి మహా ఇష్టము అని ఇక్షుఖండం అనేటువంటిది స్వామివారికి చాలా ప్రీతిని కలిగింపచేసేటువంటిది అని గణేశ పురాణం చెప్పింది. కాబట్టి ఇలా ఈ విధానంలో పెట్టుకొని గణపతి ఆరాధన చెయ్యండి. ముఖ్యంగా మట్టి గణపతిని మాత్రమే పూజించడం అనేటువంటిది ఇది సనాతన ధర్మం, ఇది సనాతన సంప్రదాయం. అది తప్పకుండా ఆచరించి మీ ఇంటిలో గణపతి మూర్తిని ప్రతిష్టాపన చేసుకొని చక్కగా బియ్యంలో గణపతిని పెట్టి మీకు వచ్చినటువంటి విధానంలో పూజ చేసుకొని, ఆ పూజ అయిపోయిన తర్వాత అక్షతలను కూడా చక్కగా శిరస్సు మీద పెట్టుకొని శమంతకోపాఖ్యానాన్ని కనుక ఈరోజు వినటం కానీ చదువుకోవటం కానీ చేస్తే నీలాపనిందలు కూడా రాకుండా ఉంటాయి అని మనకు ప్రత్యేకంగా స్కాంధ పురాణంలో నందికేశ్వరుడు చెప్పినటువంటి శమంతకోపాఖ్యాన కథ అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది.